వెల్కమ్ టు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనము డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్టులో నుండి యూనిట్ 1 నుంచి మనము దాంట్లో ఉన్న క్రిటికల్ థింకింగ్ లో నుంచి ఆఫ్ స్టడీస్ అనే ఈ లెసన్ ఈ రోజు మనం స్టడీ చేసుకున్నాము. సో లెసన్లోకి వెళ్ళడం కంటే ముందుగా ఈ వీడియో చూసి నేర్చుకోవడం ఒక ఎత్తు, చదువుకొని నేర్చుకోవడం ఇంకొక ఎత్తు. కనుక మీ దగ్గర ఉన్న పబ్లికేషన్ ఏదైనా పర్లేదు ఒకసారి రెఫర్ చేయండి. మీ దగ్గర బుక్స్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఉంటుంది, www.education.com అని. అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా చదువుకోవచ్చు. సో ఇక్కడ మీకు డిగ్రీకి సంబంధించిన నోట్స్, గ్రామర్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సిలబస్ ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఉంటాయి. అట్ ది సేమ్ టైం బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ సెర్చ్ ఫర్ అనే ప్లేస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టడీస్ అని మీరు ఒకవేళ టైప్ చేస్తే దీనికి సంబంధించిన నోట్స్ అనేది మీకు వస్తుంది అనమాట. అక్కడ నుంచి ఈజీగా చదువుకోవచ్చు. ఒకసారి మీరు వెబ్సైట్ని అయితే చెక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడ నుంచి మీరు ఈజీగా ఫాస్ట్గా మీరు అప్డేట్స్ని అయితే పొందొచ్చు అనమాట. ఇక స్క్రీన్ మీద మీకు టెక్స్ట్ కనిపిస్తుంది కనుక అబౌట్ ది ఆథర్ దగ్గర నుంచి మనం ఈరోజు స్టార్ట్ చేద్దాము ఈ లెసన్ను. ఆఫ్ స్టడీస్ ఆథర్ ఫ్రాన్సిస్ బేకన్ గారు దీనిని రచించడం జరిగింది. ఆఫ్ స్టడీస్ అనేది దీనిని క్రిటికల్ థింకింగ్లో ఇదంతా కూడా ఒక భాగం. ఫ్రాన్సిస్ బేకన్ 1561 to 1626 అండ్ ఇంగ్లీష్ ఫిలాసఫర్. ఈయన ఒక మంచి ఇంగ్లీష్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్, ఫిజిసిస్ట్, లాయర్ అండ్ ఆథర్. ఒక మంచి లాయర్, ఆథర్, మంచి ఫిజిసిస్ట్, అదేవిధంగా ఈయన ఒక మంచి స్టేట్స్మెన్ అనమాట. హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎంపైరిసిజం. ఈయన ఫాదర్ ఆఫ్ ఎంపైరిసిజంగా కూడా ఈయన గుర్తింపు పొందాడు. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ జస్ట్ ఆన్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, హిజ్ వరల్డ్ వ్యూ ఎంకరేజ్డ్ వాచింగ్ అండ్ స్టడీయింగ్ ద వరల్డ్. కంటికి కనిపించని దాని గురించి మనం జస్ట్ చదవడం కంటే, అబ్స్ట్రాక్ట్గా ఉండే దాన్ని రీజనింగ్ చేసి దాని మీద ఆధారపడడం కంటే, మనం మన కంటికి కనిపించే ఈ ప్రపంచాన్ని బాగా చూసి దాన్ని స్టడీ చేసి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యము, ఉత్తమము అని చెప్తున్నాడు అనమాట. Bacon's well-known pieces such as Off Studies, which examines the goals of reading and learning. సో బేకన్స్ యొక్క వెల్ నోన్ పీసెస్ అంటే అతని ముఖ్యమైన రచనలు, ఆయన రచనల సంకూర్పులో ఎన్నో పీసెస్ ఉంటాయి. అందులో ఒక పీస్ ఏంటంటే, అంటే అందులో ఒక చిన్న స్టోరీ ఏంటంటే, పెద్ద లెసన్ ఏంటంటే ఆఫ్ స్టడీస్ అనేది అది ఒక ముఖ్యమైన టాపిక్ అన్నమాట. దాంట్లో ఇతను ఎక్కువగా రీడింగ్ అండ్ లెర్నింగ్ వీటి ముఖ్యమైన గోల్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి, టార్గెట్స్ ఏంటి అనేది ఈయన ఎక్కువగా ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడు. షో హౌ ఫ్రీక్వెంట్లీ హిస్ రైటింగ్ సెంటర్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. సో మనం చదవడము, రాయడము వీటి ద్వారా మనకు వచ్చిన నాలెడ్జ్ అనేది ఈ నిజమైన ఈ ప్రపంచంలో ఏ విధంగా మనం వాడుకోగలం అనే దాని గురించి ఈయన ఈ ఆఫ్ స్టడీస్లో ఈయన మెన్షన్ చేశాడనమాట ఫ్రాన్సిస్ బేకన్ గారు. కమాన్, ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్ళడం కంటే ముందుగా అసలు ఏంటి ఈ లెసన్ అనేది మనం బ్రీఫ్గా ఫస్ట్ నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు లెసన్ చదువుతున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. స్క్రీన్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి అంటే, ఈ లెసన్లో మనము ముఖ్యంగా 3 విషయాలను మనం చూస్తామన్నమాట ఆన్ స్టడీస్లో. సో ఈ ఆన్ స్టడీస్లో చూసే ముఖ్యమైన 3 విషయాలు ఏంటంటే, ఒకటి డిలైట్. అంటే చదివే వాళ్ళు 3 రకాలైన మనుషులు ఉంటారంట. అందులో ఫస్ట్ది డిలైట్గా చదివే వాళ్ళు. నెంబర్ 2 ఆర్నమెంట్ అంటే నేను చెప్తాను ఇదంతా కూడా. తర్వాత 3వది ఎబిలిటీ. సో ఆన్ స్టడీస్లో ఈ ఫ్రాన్సిస్ బేకన్ అనే ఈయన 3 వ్యక్తుల గురించి పరిచయం చేస్తారన్నమాట. ఈ 3 వ్యక్తులు ఎవరంటే చదివే వాళ్ళే. సో చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ చదివేవారు 3 లక్షణాలతో సహజంగా చదువుతూ ఉంటారంట. ఏ పుస్తకాన్నైనా, ఎవ్రీ బుక్, ఏ పుస్తకమైనా సరే 3 లక్షణాలతో చదువుతుంటారు. ఒకటి డిలైట్ అయినా ఉంటుంది, ఆర్నమెంట్ అయినా ఉంటుంది, ఎబిలిటీ అయినా ఉంటుంది. సో ముందుగానే నేను చెప్తాను అన్నాను కనుక, సో ఈ 3 అర్థాలు ఫస్ట్ మనం తెలుసుకోగలిగితే మనం ఏం చదువుతున్నాం అనేది ముందుగానే మనకు ఈజీగా అర్థమవుతుంది. డిలైట్ అంటే సంతోషం. సో చదివే వాళ్ళు ఒక గుంపు ఎవరంటే సంతోషంగా చదివే వాళ్ళు. నెంబర్ 2 ఆర్నమెంట్ అంటే అలంకారం లేదా అందము అని కూడా అనుకోవచ్చు. తర్వాత 3వది ఎబిలిటీ అంటే సామర్థ్యం. సో చదివే వాళ్ళు సంతోషం కోసమైనా చదువుతారు, లేదా అలంకారం ఆర్నమెంట్ వాటి గురించి అయినా చదువుతారు, లేదా సామర్థ్యం అంటే వారి సామర్థ్యాలను పెంచుకోవడానికైనా చదువుతారనమాట. ఇలా చదువుకోవడం వల్ల లాభాలు ఏంటి, అసలు చదివేవాడు ఎలా చదవాలా అనేదే ఈ ఆన్ స్టడీస్ అనే ఈ లెసన్లో ఫ్రాన్సిస్ బేకన్ గారు మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో నేను స్క్రీన్ మీద మీకు లైన్ బై లైన్ చదువుతాను కనుక నన్ను ఫాలో అవ్వండి. Bacon defines the purposes of learning into 3 groups in of studies: ability, ornament and delight. సో బేకన్ అనే ఈ వ్యక్తి
సో చదువర్లు లేదా నేర్చుకునే వాళ్ళు 3 గుంపులుగా ఉంటారంట. ఒకటి ఎబిలిటీ, సామర్థ్యం కోసం చదివే వాళ్ళు. ఆర్నమెంట్ అంటే అలంకరించుకోవడానికి, తమ కాంప్లెక్షన్ పెరగడానికి చదివే వాళ్ళు. తర్వాత సంతోషంతో చదివే వాళ్ళు కొందరు. అకార్డింగ్ టు హిమ్, అతని యొక్క ఉద్దేశం ప్రకారం, ఈచ్ పర్పస్ ఈజ్ అ యూనిక్ యట్ రిలేటెడ్ కాంపోనెంట్ ఆఫ్ ద రీజన్స్ వి స్టడీ అండ్ ద వేస్ ఇన్ విచ్ నాలెడ్జ్ హెల్ప్స్ టు అ వెల్ రౌండెడ్ లైఫ్ స్టైల్. సో చదివే ప్రతి ఒక్కడు కూడా ఒక ముఖ్యమైన ఉద్దేశంతో, పర్పస్తో చదువుతూ ఉంటాడనమాట. సో తన రీజనింగ్ అనేది తనకుంటుంది. అయితే మనం మాత్రము మన నాలెడ్జ్ను యూజ్ చేసుకొని ఒక మంచి లైఫ్ స్టైల్ కలిగి ఉండడానికి మనం చదవాలి అనేది తను ఇస్తున్న ఒక అవుట్లైన్ అని మనం చెప్పొచ్చు. ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ అని మనం చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ సంతోషం కోసం చదివే వాళ్ళ యొక్క పరిస్థితి ఏందో మనం చూద్దాం. అకార్డింగ్ టు బ్యాకన్ ప్రకారము, డిలైట్ ఈస్ ద ఇండివిజువల్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ది జాయ్ దట్ కమ్స్ ఫ్రమ్ రీడింగ్ అండ్ లెర్నింగ్. ఈ వ్యక్తి ప్రకారం ఏంటంటే, కొంతమంది చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు వాళ్ళు సంతోషం కోసము లేదా వాళ్ళు సంతోషంతో ఈ పుస్తకాలను చదువుతూ ఉంటారంట, వాటి విషయాలు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇంటలెక్చువల్ ప్రెషర్ అండ్ ద వేస్ దాట్ రీడింగ్ అండ్ లెర్నింగ్ కెన్ ఇంప్రూవ్ అవర్ లైఫ్స్ ఇన్ వేస్ దట్ గో బియాండ్ యూస్ఫుల్ అప్లికేషన్స్ ఆర్ ద ఫోకస్ ఆఫ్ ద రీసెర్చ్. సో ఇలా రీసెర్చ్ చేసే వాళ్ళు ఏంటంటే ప్లెజర్ కోసం, అంటే ఆనందం కోసము వాళ్ళు చదువుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి చదువుతూ ఉంటారనమాట. సో ఇది దేనికోసం అంటే, ఇదంతా కూడా వాళ్ళ జీవితంలో రీసెర్చ్ చేయడానికి, ఇదంతా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి. అప్లికేషన్ అంటే ఏదైతే చదువుకున్నాడో ఆ చదువుకున్నది మన జీవితంలో మనము యూజ్ చేసుకోవడమే అప్లికేషన్ అని అంటాం అనమాట. జీవితంలో ఉపయోగించుకోవడం. ఇలాంటి గుంపు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ, పీపుల్ ఫ్రీక్వెంట్లీ రీడ్ హిస్టరీ, ఫిలాసఫీ, పోయట్రీ ఆర్ నావెల్స్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ న్యూ థింగ్స్. సో సహజంగా పీపుల్ అనేది తరచుగా హిస్టరీని చదువుతూ ఉంటారు, ఫిలాసఫీని చదువుతూ ఉంటారు, పోయట్రీ పద్యాలను చదువుతుంటారు, కవిత్వాలు నావెల్స్ను చదువుతూ ఉంటారు. సో వీటన్నిటిని చదువుతుంటారంట. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు లెర్న్ న్యూ థింగ్స్. సో సంతోషం చదివే వాళ్ళు క్రొత్త విషయాలు నేర్చుకోవాలని చదువుతారనమాట. ఫస్ట్ పాయింట్. తర్వాత, ఫర్గెట్ దెమ్సెల్వ్స్ ఇన్ అదర్ వరల్డ్స్. వారు ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు చదువుతూ ఉంటారు అండ్ ఫీల్ హ్యాపీ. ఆ పుస్తకాలు చదవడంలోనే, ఈ డిలైట్లో అనే గుంపులో ఉండే వాళ్ళు చదువుతూనే హ్యాపీ పొందుతూ ఉంటారనమాట. వాళ్ళ ప్రపంచమే అది. ఇన్ దిస్ వే, ఈ విధంగా మనం ఆలోచిస్తే, studying is a kind of private retreat, a satisfying activity that can enhance empathy, boost creativity, or just make one feel more at ease. సో ఇలా చదువుకోవడం అనేది వ్యక్తిగతమైన విషయం అయినా సరే, అది మనను సాటిస్ఫై చేస్తుందన్నమాట. ఈ యాక్టివిటీ, చదువుకోవడం అనే, రీడింగ్ అనే ఒక హాబీ అనేది, ఈ యాక్టివిటీ అనేది మనల్ని సాటిస్ఫై చేస్తుంది, మనల్ని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే ముందున్న స్థితి కంటే ఇంకా మెరుగైన స్థితిలోకి నడిపిస్తుంది. మన ఆలోచన విధానాన్ని, క్రియేటివిటీని బూస్ట్ చేస్తుంది. అదేవిధంగా మనల్ని ఈజీగా ప్రతి విషయంలో కూడా ముందుకు నడిపిస్తుంది అనమాట. ఇది డిలైట్గా చదివే వాళ్ళలో ఉండే లక్షణాలు, అలా ఉంటారు. తర్వాత ఆర్నమెంట్, అలంకరణ అనే మీనింగ్ వస్తుంది, లేదా ఆభరణాలు అనే అర్థం కూడా వస్తుంది అనమాట. సో బేకన్ అనే ఆయన ఈ టర్మ్ ఎందుకు యూజ్ చేస్తున్నాడంటే, బేకన్ యూజెస్ ద టర్మ్ ఆర్నమెంట్ టు డిస్క్రైబ్ హౌ నాలెడ్జ్ ఇంప్రూవ్స్ ఆర్ అపియరెన్స్ ఇన్ సోషల్ సిచ్యువేషన్స్. ఆవరణం అంటే నిజంగానే కంటికి కనిపించే నగలని అర్థం కాదు, కానీ బేకన్ అనే ఈయన ఆర్నమెంట్ అనే ఈ పదం వాడడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, సోషల్ లైఫ్లో మనం ఉన్నప్పుడు, అంటే సమాజంలో మనం ఉన్నప్పుడు, మన నాలెడ్జ్ అనేది మనలను, మన అపియరెన్స్ను చాలా చేంజ్ చేస్తుంది అనమాట. ఎస్పెషలీ వెన్ వీఆర్ స్పీకింగ్, మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే మాటలు, మన లైఫ్, మన టాకింగ్ స్టైల్ అనేది ఏదైతే ఉందో, ఇది చాలా మన యొక్క అపియరెన్స్ను, మన లైఫ్ను చాలా గొప్పగా, మన నాలెడ్జ్ను ఎత్తి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ వన్ యూజెస్ నాలెడ్జ్ టు బికమ్ కాన్ఫిడెంట్, ఎక్స్ప్రెసివ్ దాన్ అండ్ అట్రాక్టివ్ అదర్స్. నాలెడ్జ్ ఉండి, అంటే మంచి జ్ఞానం, బుక్కులు చదివే వాళ్ళకు మంచి జ్ఞానం ఉంటుంది. సో ఆ జ్ఞానంతో బాగా వాళ్ళు చదవడం వల్ల వాళ్ళలో మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎక్స్ప్రెసివ్గా బాగా మాట్లాడతారు, మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు అనమాట చాలా మందికి. రీడింగ్ వైడ్లీ హెల్ప్స్ పీపుల్ డెవలప్ అ లార్జ్ వొకాబ్యులరీ, become knowledgeable about a variety of subjects and improve their ability to participate actively in conversations. సో రీడింగ్ ఏం చేస్తుందంటే, పీపుల్ ఎవరైతే బాగా చదువుతూ ఉంటారో ఆ చదివే వాళ్ళకు ఈ రీడింగ్ అనేది వొకాబులరీ, అంటే ఎన్నో పదాలు కొత్తగా నేర్చుకోవడం దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎన్నో సబ్జెక్టులో కొత్త కొత్త నాలెడ్జ్ను నేర్చుకొని వాటిని ద్వారా మన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, మనం మాట్లాడే కాన్వర్జేషన్స్లో ఇవన్నీ కూడా పక్క వ్యక్తికి ఈజీగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. వీడు బాగా చదువుకున్నవాడు, మంచి మంచి వొకాబులరీ, వీడి స్టైల్ బాగుంది, టాకింగ్ స్టైల్ అనేది ఈజీగా అర్థమవుతుంది. వన్స్ సోషల్ ప్రజెంటేషన్ ఈజ్ మేడ్ మోర్ ఎలిగెంట్ అండ్ రిఫైన్డ్ బై ద ఇంటలెక్చువల్ ఆర్నమెంట్,
మన సోషల్ ప్రజెంట్ అంటే సమాజానికి మనం ఎలా కనిపిస్తాము అనేది మనము మన నేర్చుకున్న దానిని బట్టే మన ఇంటలెక్చువల్ మేధావితనం, అలా మన మేధావితనం అనేది ఈజీగా మనము ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు, బయట మాట్లాడుతున్నప్పుడు పక్కవాడికి ఈజీగా తెలిసిపోతుంది. దిస్ డస్ నాట్ ఇంప్లై దట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి యూస్ టు మేక్ షాలో impressions on people, but rather to engage in conversations more wisely and carefully. మనం పక్కవారితో మనం మాట్లాడుతున్నప్పుడు, కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు చాలా తెలివిగా, వైజ్గా, చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఈ ఈ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్ రీడింగ్ అనేది. ఆర్నమెంట్ ఈజ్ ప్రైమర్లీ అబౌట్ హౌ నాలెడ్జ్ కెన్ ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఫర్ ఎఫెక్టివ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ అ పబ్లిక్ ఆర్ సోషల్ కాంటాక్ట్స్. చెప్పాలంటే ఈ ఆర్నమెంట్ రీడింగ్ అనేది ఏదైతే ఉందో, ఆర్నమెంట్ రీడింగ్ అనేది ప్రైమరీగా మన నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యి మన సామర్థ్యాలను పెంచి మన సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మంచిగా సంభాషణ చేయగలుగుతాము, కమ్యూనికేషన్ పెంచుకోగలుగుతాము, ఆ కమ్యూనికేషన్ను పబ్లిక్లో, సోషల్ కాంటెక్స్లో ఎలా వాడగలుగుతాము అనేది ఈ ఆర్నమెంట్ రీడింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది. అలా ఆర్నమెంట్ రీడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారనేది బేకన్ చెప్తూ ఉన్నాడు. సో దీంట్లో ఫైనల్గా బేకన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం ఎలాంటి రీడర్స్ అనేది క్వశ్చన్ చేస్తాడనమాట. ఎబిలిటీ, సామర్థ్యాల కోసం చదివే వాళ్ళు మరికొంతమంది. ద టర్మ్ ఎబిలిటీ డిస్క్రైబ్స్ ది ఎబిలిటీ టు అప్లై నాలెడ్జ్ ప్రాక్టికలీ ఇన్ ఎవ్రీ ఎన్వైరన్మెంట్స్, ఎస్పెషల్లీ ఇన్ ప్రొఫెషనల్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాంటాక్ట్స్. సో టర్మ్ అనే ఈ ఎబిలిటీ అనే పదం ఏదైతే ఉందో, ఇది మన నాలెడ్జ్ను యూజ్ చేసుకొని మన ఎబిలిటీస్, మన సామర్థ్యాలను ప్రాక్టికల్గా ప్రతిరోజు జీవితంలో మనం నివసించే ఈ ప్రపంచంలో ప్రాక్టికల్గా యూజ్ చేయడానికి, అదేవిధంగా మనము ఉండే ప్రొఫెషనల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి, ప్రొఫెషనల్ లైఫ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి ఒక సమస్యను దానిని పరిష్కరించడానికి మన ఎబిలిటీని పెంచుతుందంట ఈ ఎబిలిటీ రీడింగ్ అనేది. ఈ కేసులో స్టడీయింగ్ ఈజ్ బెనిఫిషియల్ బికాజ్ ఇట్ ఇంప్రూవ్స్ ద స్కిల్స్ నెసెసరీ టు అనలైజ్. ఈ కేసు మనం ఆలోచిస్తే, మనం బాగా చదువుకోవడం అనేది మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి ఏవైతే మనకు అవసరమో వాటిని అనలైజ్ చేసి వైజ్ డెసిషన్స్ తీసుకోవడానికి, అంటే జ్ఞానయుక్తమైన డెసిషన్స్ మనం తీసుకొని ఎటువంటి డిఫికల్ట్ సమస్య అయినా సరే, ఘోరమైన సమస్య అయినా సరే మంచి నైపుణ్యంతో స్కిల్ఫుల్గా దాన్ని సాల్వ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు, a person who studies mathematics or logic may improve their problem solving abilities. ఉదాహరణకు, ఎవరైనా ఒక వ్యక్తి మ్యాథమెటిక్స్ కానీ లాజిక్ కానీ చదువుతూ ఉంటే ఆ వ్యక్తి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి తనకు సామర్థ్యం ఉంటుంది. And a person who reads history may have a greater understanding of human lifestyles, cultures and behavior. ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా హిస్టరీని బాగా చదివిన వ్యక్తి అయితే ఆ వ్యక్తికి మన లైఫ్ స్టైల్ గురించి, మనిషి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది, కల్చర్స్, సాంప్రదాయాలు, ఆచారాల గురించి, మనిషి యొక్క బిహేవియర్, ఎందుకు మనిషి ఇట్లా ఉన్నాడు అనేది ఈజీగా అర్థమవుతూ ఉంటుందంట. దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాడు. స్టడీయింగ్ మేక్స్ అ పర్సన్ మోర్ క్యాపబుల్ ఇన్ దేర్ వర్క్. సో బాగా చదవడం అనేది ఏం చేస్తుందని అంటే, ఒక పర్సన్కు వాళ్ళ వర్క్లో క్యాపబిలిటీని ఇస్తుంది, సామర్థ్యాన్ని ఇస్తుంది, షార్ప్నెస్ ఇస్తుంది. మైండ్ అనేది బాగా పనిచేసే విధంగా ఈ షార్ప్నెస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ హెల్ప్స్ దెమ్ యాక్ట్ విత్ గుడ్ జడ్జ్మెంట్. మంచి న్యాయంగా మనము జీవించడానికి, న్యాయంగా బ్రతకడానికి ఇది చాలా యూజ్ అవుతుందంట. ఫ్రాన్సిస్ బేకన్ ఆల్సో ప్రొవైడ్స్ ఇన్సైట్ఫుల్ గైడెన్స్. ఇవి ఈ మూడు అనమాట. పైన మనం చెప్పిన డిలైట్, తర్వాత ఆర్నమెంట్ అండ్ ఎబిలిటీ. తర్వాత ఫ్రాన్సిస్ బేకన్ ఆల్సో ప్రొవైడ్స్ ఇన్సైట్ఫుల్ గైడెన్స్ ఆన్ ద స్టడీ ప్రాసెస్. సో బాగా చదువుకోవడానికి ఫ్రాన్సిస్ బేకన్ అనే ఆయన మంచి గైడెన్స్ ఇచ్చాడు. ఇన్ హిజ్ వెల్ నోన్ స్టేట్మెంట్, అతను రచించిన ఒక మంచి స్టేట్మెంట్ ఏంటంటే తన పుస్తకంలో, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, కొన్ని పుస్తకాలు రుచి చూస్తే చాలంట. అదర్స్ టు బి స్వాలడ్, కొన్ని బాగా మింగేయాలంట. అండ్ సమ్ ఫ్యూ టు బి చీవ్డ్, కొన్ని ఏమో బాగా నమలాలి. అండ్ డైజెస్టెడ్, కొన్ని ఏమో ఆరగించుకోవాలి. ఈ డ్రాస్ అ కంపారిజన్ బిట్వీన్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ రీడింగ్ అండ్ ఈటింగ్. సో చదవడము, ఈటింగ్కు ఆయన పోలిక చేసి మనకు కంపారిజన్ ద్వారా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంట. హీ బిలీవ్స్ దట్ సమ్ బుక్స్ షుడ్ బి రెడ్ ఫర్ ప్లెజర్, కొన్ని పుస్తకాలు ఆనందం కోసం చదవాలి. సమ్ ఫర్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్, కొన్ని ఏమో బాగా లోతులో అర్థం చేసుకోవడానికి చదవాలి. అండ్ ఫ్యూ ఫర్ సీరియస్ థింగ్, కొన్ని బాగా ఆలోచించడానికి చదవాలంట. దిస్ మెటాఫర్ హెల్ప్స్ రీడర్స్ టు ఇంటరాక్ట్ విత్ బుక్స్ ఇన్ అ వే దట్ బెస్ట్ ఫిట్స్
their purposes by stressing the fact that reading habits should change depending on the type of content. మనం చదివే దాన్ని బట్టి ఎవరైతే చదువుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశ ప్రకారం మాత్రమే చదువుతూ ఉండాలి. ఇది ఒక మంచి హ్యాబిట్గా ప్రతిరోజు ఉండి, సో మనం ఎటువంటిది దాన్ని చదువుతున్నామో దానిని స్ట్రెస్ చేస్తూ చదవాలి అనేది ఈయన మెటాఫరిక్ లాంగ్వేజ్ అంటే రూపకలంకారంలో ఈ విషయాన్ని చెప్తున్నాడు. కంక్లూజన్ ఇంకా చివరికి వస్తే, బ్యాకాన్స్ ఎస్సే ఎంకరేజెస్ రీడర్స్ టు సీ నాలెడ్జ్ యాజ్ ఎ మల్టీ ఫేస్టెడ్ వాల్యూ ఇన్ దిస్ వే. సో బేకన్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే చదువుతూ ఉంటారో రీడర్స్ పుస్తకాలు, వాళ్ళందరూ కూడా నాలెడ్జ్ను వాళ్ళు గెయిన్ చేసి ఎన్నో మల్టీ ఫేసెట్గా, అంటే దానిని మనం ఎబిలిటీ పెంచుకోవడానికి, సంతోషంతో చదువుతూ ఉండడానికి, ఆర్నమెంట్ అంటే మన మంచి కాంప్లెక్షన్ సొసైటీలో యూస్ చేసుకోవడానికి మనం చదువుకోవాలి అనే దానిని ఆయన చెప్తున్నాడు. ఈ సేస్ దాట్ ఆయన చెప్పేది ఏంటంటే, లర్నింగ్ ఈజ్ జాయ్ఫుల్ ప్రాసెస్ దాట్ బిల్డ్స్ ఎబిలిటీ. లర్నింగ్ అనేది ఒక మంచి సంతోషకరమైన పని అన్నమాట. అది మన ఎబిలిటీని బిల్డ్ చేస్తుంది, మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది, మనలను చాలా షేప్ చేస్తుంది అనమాట. అది అంటే మన మాట తీరును, మన వస్త్ర కట్టుదారణ షేప్ చేస్తుంది అనమాట. ఇంటూ క్యాపబుల్ థింకర్స్, మంచి ఆలోచన పరులుగా మనల్ని చేస్తుంది, మంచి సంభాషకులుగా, కమ్యూనికేటర్స్గా చేస్తుంది, మన వ్యక్తిత్వాలను పెంచే మంచి పర్సనాలిటీస్ను కూడా అది ఇస్తుంది. ఇది బేకన్ చెప్పే ముఖ్యమైన విషయం. 3 విషయాలను చెప్పాడు. ఈ 3 విషయాలు కూడా, ఒకటి నెంబర్ 1, మనం చదివే వాళ్ళు డిలైట్గా మనం చదవాలి, మనం ఎటువంటి చదవలం. నెంబర్ 2, ఆర్నమెంట్ అంటే మన యొక్క మాట తీరు, మనం సమాజంలో నివసించేటట్టు అలంకారం, ఆభరణంగా మన కంటికి కనిపించే విధంగా ఉండాలి. నెంబర్ 3, మనము ఎవరైతే చదువర్లు ఉన్నారో ఆ చదువర్లు వారి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా, ఎబిలిటీని పెంచుకునే విధంగా వాళ్ళు చదువుకోవాలని 3 విషయాలను బేకన్ తన ఆఫ్ స్టడీస్ అనే ఈ లెసన్లో చెప్తున్నాడు. ఇలాంటి వీడియోస్ కోసం మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.